రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్చాగూడలో జరిగిన కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతురాలు తాండూరు పట్టణానికి చెందిన మహిళగా గుర్తించారు. తాండూరు పట్టణం వాల్మీకి నగర్ కు చెందిన ప్రసాద్ భార్య వెంకటమ్మ హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాండూరు నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో వెంకటమ్మ కూడా ప్రయాణిస్తున్నారని సమాచారం. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని వాల్మీకి నగర్లోని నివాసానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మా అక్క బిడ్డ మమ్మీ వారు మా అక్క బిడ్డని ఇక మా సంఘంలో ఈ చర్చిలో ఉన్నాను సంబంధం అడిగింది. ఇక నేను మన దగ్గర వాళ్ళ పిల్లి ఉందని వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. కానీ అడిగినట్టు ఇప్పుడు 2003లో వివాహం అయింది. అయినాక సంవత్సరం మా పిల్ల మా దగ్గరనే ఉంది. 2 రోజులు సంతానం చేసింది. అటు ఇటు గొడవలు కంప్లైంట్లు అయితేనే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 4 నెలలు వేళ తీసుకొచ్చి ఇడిచిపెట్టినాము. తర్వాత భార్యాభర్తలు హైదరాబాద్లో చేసుకొని బతుకుతారు. ఎట్లన్నా భార్యాభర్తలు మంచిగా ఉంటే చాలా అన్నారు. మొన్న సాటర్డే నైట్ వచ్చిండ్రు, సండే ఉన్నది, నిన్న మార్నింగ్ పోయింది, శవమయ్యి వచ్చింది. బురుగుపల్లి తల్లి వాళ్ళది చిన్నమ్మనే. ఏమో సూపర్ మార్కెట్లో భర్త తీసుకుపోయి పెట్టిందంట, ఏం పని చేస్తున్నాడు భార్యాభర్తలు ఎట్లన్నా బతుకోకు అన్నట్టు మేము సరే అని ఓకే అయినాము. చేసి ఇచ్చినాక ఏ సరే భర్త ఏంటి ఉండాలని కోరుకున్నాము. అది 2 సంవత్సరాలు పోరాడంగా 4 నెలలు పోయింది. 4 నెలలు పోయి 4 నెలల్లో శుభమయ్యి వచ్చింది. బెట మా పిల్ల మాకు రోడ్డు ప్రమాదం జరిగే దానికి రాజకీయ నాయకులు పరికరించారు కానీ మనం ఏం చేయగలుగుతాం? మా పిల్లల ప్రాణాలు అయితే పోయి. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్చాగూడలో జరిగిన కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ మనస, ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్చాగూడ సమీపంలో నిన్న ఏదైతే కంకర్ లోడ్ తేలుతున్నటువంటి టిప్పర్ లారీ అలాగే ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య అనేది ఇవాళకి ఒకరు పెరిగిరని చెప్పుకోవాలి. నిన్న 19గా అధికారికంగా ప్రకటించినప్పటికీ అయితే ఇవాళ మరో మహిళ ఆ ప్రమాదానికి సంబంధించి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఇప్పుడు తెలుస్తుంది మనకి. అయితే ఆ మృతి చెందిన వ్యక్తి వచ్చేసి తాండూరు పట్టణం వాల్మీకి నగర్ చెందినటువంటి వెంకటమ్మ గుర్తించారు. అయితే ఈ బస్సుకు సంబంధించి ఈ బస్సు ప్రమాదం అనేది నిన్న ఎంతగా ఎన్ని రకాల కేకలు, కోనాలు, ఆర్తనాదాలను మనం చాలా ఘోరంగా విన్నాము. అయితే ఇప్పటికి మనం ఈ విషయాన్ని చూస్తే కనుక ఇప్పటికి కూడా పోలీసులు 3 జేసీబీ సాయంతో కంకర్లో చిక్కున్న వారందరూ కూడా బయటికి తీసి గాయపడవని చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికల తరలించి కూడా అంటే చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇప్పటికి కూడా 20 మంది అన్నట్టు తెలుస్తోంది. వాటిలో ఇంకొక 5 మంది పరిస్థితులు విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ బస్సు ప్రమాదంలో ఎవరైతే కండక్టర్ వరకు మాత్రం కొంత ఆమె సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దాదాపు ఈ బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉండడం అనేది, అందులో దాదాపు ఇవాళకి 20 మందికి అంటే మృతుల సంఖ్య 20 చేయడం అనేది కొంత బాధాకరమైన విషయం చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనపై కూడా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా మంత్రులు, అధికారులు కూడా ఆదేశాలు చేసి ఏదైతే నిన్న వెంటనే కూడా 5 లక్షల రూపాయలు అనేది ఎక్స్గ్రేషియా ప్రకటించడము, అక్కడ కేంద్రం కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడము, ఇట్లా పలువురు కూడా ఈ అంశానికి సంబంధించి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి విచారణ వ్యక్తం చేసే పరిస్థితి మనం చూసాము. అయితే ఏదైతే దీనికి సంబంధించి ఇప్పుడు ఈమె వెంకటమ్మ మృతానికి సంబంధించి పోస్ట్ మార్టం అనంతరం ఏదైతే తాండూరు వాల్మీకి నగర్ నివాసం తరలించడం తెలుస్తుంది. మిగిలిన మృతదేహాలను కూడా వారి కుటుంబాలు కూడా అప్పగించినట్టు ఇప్పటికీ మనకు అధికారికంగా వెల్లడైనటువంటి విషయాలు చూస్తాం. అయితే ఇక్కడ మనకి కీలకం ఒక అంశం చూసుకోవాల్సిందంటే ఎక్స్గ్రేషియా ప్రకటించినంత మాత్రాన ఇప్పుడు ఏదైతే బాధితులకు నష్టం కూర్చుతుందా, ఒక ఎక్స్గ్రేషియా అనేది వాళ్ళకి న్యాయం చేస్తారని ఒక విషయాన్ని కూడా ప్రజలంతా కూడా ఆలోచిస్తున్న, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా వారికి సంబంధించి వారికి న్యాయం చేయడం అనేది ఒక ఎక్స్గ్రేషియా తో కాదు, ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు వీళ్ళంతా కూడా మొత్తం స్పందించి చాలా క్లియర్ గా దీనికి సంబంధించి ఏదైతే ఈ యాక్సిడెంట్ సంబంధించి వీటన్నిటిని ఫాలో చేసుకుంటుందో అక్కడ కావాల్సినటువంటి ఏదైతే ఆ రోడ్డు విస్తరణ కానీ ఇలాంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళన్న ఒక ఆవేదన, ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనస. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.